అయితే ఇది గుండమల ప్రకాశం జిల్లా వెంకటేశ్వరరావు లావణ్య ఒకరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్, రెండవరు మండల పంచాయతీ ఆఫీసర్. మూడో ప్రైజ్ వచ్చింది 50 లక్షలు వచ్చింది. ఇంకో పక్కన నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం ఒక మండలానికి థర్డ్ ప్రైజ్ వచ్చింది. బాగా చేశారు మండలం అంతా కలిసి. దీనికి సుధాకర్ రావు అనే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వెంకటేశ్వర్లు మండల పరిషత్ ఆఫీసరు ఇద్దరు కలిపి మూడో ప్రైజ్ తెప్పించి 1,50,00,000 రూపాయలు డబ్బులు కూడా సంపాదించగలిగారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా ఊరు నేను ఎప్పుడూ సంక్రాంతికి వెళ్తా ఉంటాం. మా ఊర్లో చూస్తే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు కింద కందులవారిపల్లి పంచాయతీ ఫస్ట్ ప్రైజు 1 కోటి రూపాయలు వచ్చింది. సుశీలాదేవి, అదే మరి భానుతేజ్ జిల్లా పంచాయతీ ఆఫీసరు, ఇంకో పక్కన స్థానికంగా పంచాయతీ ఆఫీసర్ ఇద్దరికి వచ్చింది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పీకేఎన్ ఎస్ఎస్బి కింద ఒక జిల్లా చిత్తూరు జిల్లాకి మొత్తం యూనిట్ అంతా బాగా పనిచేసిందని 1 కోటి రూపాయలు వచ్చింది. అంటే రవికుమార్ నాయుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పీపీ, ఇంకో పక్క సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు వచ్చింది. ఫైనల్ గా మీరు చూస్తే ఈరోజు కాణిపాకం ఒక టెంపుల్ టౌన్ ని ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద స్పెషల్ అవార్డు వచ్చింది. రెండో అవార్డు వచ్చింది 75 లక్షలు. సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ప్రమీల పంచాయతీ ఆఫీసర్. మొట్టమొదటిసారిగా నాకు ఎందుకంటే నేను చేసిన పనికి కొంత ఫలితం వచ్చింది, దానికి నేను ఆనందపడుతున్నా. ఈసారి పంచాయతీరాజులో మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే ఈ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మా కాంతిలాల్ కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో 8 అవార్డ్స్ వచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మనం నిలిచాం. దీనికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా మీరు అభినందించాలి. ఎప్పుడు కూడా రాత్రింబగళ్ళు కష్టపడితే తప్ప మనం ఇవన్నీ చేయలేము. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వస్తున్నాం. స్వచ్ఛాంధ్రలో మరో అడుగు ముందుకేస్తున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఈ రోజే ప్రారంభిస్తాం. అన్ని ప్రాంతాల్లో 4 రోజులు చేస్తాం. నెల రోజుల పాటు చేస్తాం. ప్రతిరోజు క్లీన్ డ్రైవ్ చేయాలి. కలెక్టర్ గారు నిద్రలేసి ఈ వారం నెలలో డిఫరెంట్ పంచాయతీలకి మున్సిపాలిటీస్కి వెళ్ళాలి, నాయకత్వం ఇవ్వాలి, మంత్రులు కూడా వెళ్ళాలి, ఎమ్మెల్యేలు వెళ్ళాలి, ప్రజలు సహకరించాలి. 4 వారాలు చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవార్డ్స్ రావాలి. నాకు ఒక నమ్మకం ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా అన్ని మున్సిపాలిటీలో నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉంటాం. దాంట్లో అనుమానం లేదు. ఇంకొక పక్కన నెల రోజులు చేసే ఈ కార్యక్రమంలో ఈ రోజు 16 నుంచి 26, 23 వరకు రెడ్ ఎల్లో స్పాట్ విజిబుల్ క్లీన్నెస్ కనపడాలి. దీంట్లో కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు మనం వేసేవాళ్ళం ఎల్లో, వైట్ కానీ ఇవన్నీ మార్జిన్, రోడ్డు మార్జిన్ వేయడం, రోడ్డుగా ఆ పక్క ఈ పక్క ఉండేటన్నిటికీ కలర్ వేయడం. దీనివల్ల కూడా ఒక ఎలిగెన్సీ వస్తుంది, ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. 24 నుంచి 35 వరకు స్టామ్ వాటర్ డ్రైన్ కానీ, నాలాలు కానీ, బ్లాక్ లేన్స్ అన్ని క్లియర్ చేయాలి. ఈరోజు మనందరం చూస్తున్నాం, పోతూ పోతూ నల్లా ఉంటే దాంట్లో చెత్త వేస్తాం. ఆ చెత్త పేరకపోయి నీళ్లు పోకుండా తిరిగి మన ఇళ్ళకి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అదే సమయంలో వచ్చే నెల 1 నుంచి 9 వరకు నివాస, వాణిజ్య మరియు అక్కడంతా కూడా చెత్తని మొత్తం క్లీన్ చేసే డ్రైవ్ తీసుకోవాలి.
వచ్చే నెల 10 నుంచి 20 వరకు పబ్లిక్ కమ్యూనిటీ టాయిలెట్స్ జీవీపీల యొక్క క్లీనినెస్ కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆల్ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని ఇన్వాల్వ్ చేసి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నా. 23 నెలలైంది పరిపాలన వచ్చి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ప్రతి ఒప్పందం గ్రౌండ్ అవుతా ఉంది. ఇవన్నీ చేసి 24 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఒకప్పుడు మనం ఉద్యోగం కోసం బయట పోయేవాళ్ళం. ఇప్పుడు బయట నుంచి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్ననే పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని ఒక ఉదాహరణ మీరు చూస్తే 36 రోజుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి భూములిచ్చి డిఫెన్స్ ప్రాజెక్టుని సాధించిన ఘనత ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అధికారం అంటే విధ్వంసం కాదు, ప్రజల జీవితాలు మార్చే అవకాశమని ఈ ప్రభుత్వం నమ్మతాం. అందుకే విశాఖకు గూగుల్ తెచ్చాం. ఇంకో పక్క అమరావతి అంటే ఒక క్వాంటమ్ హబ్గా తయారు చేస్తున్నాం. అధికారం అంటే సీమకు నిన్ననే 5th జనరేషన్ ఫ్లైటర్ జెట్ తీసుకొచ్చి ఇది నిజమైన సామర్థ్యం అని నిరూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక మాట మొన్న చెప్పాను, ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకే వలసలు రావాలి. దేశంలో ఏ సిటీకి పోయినా అక్కడ శ్రీకాకుళం కాలనీ తప్పనిసరిగా ఉంటుంది. నేను అందుకే ఇక్కడుండే రామ్మోహన్ నాయుడు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. ఎర్రమనాయుడు గారు ఎంత సమర్థవంతంగా పనిచేసి మీ గుండెల్లో నిలిచారు. అప్పటి నుంచి కూడా